మీరు డైలీ 50 జాబ్స్కి అప్లై చేస్తారు కానీ ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు. ఎందుకంటే మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఓల్డ్, మీ ప్రాసెస్ కాదు. సో నేను 2026లో కొత్తగా వచ్చిన ప్రాసెస్ ఏంటో అది క్లియర్గా చెప్తా. మీరు ఎటు వెళ్ళక్కర్ లేకుండా ఒక్క సింగిల్ వెబ్సైట్ నుంచే మీరు అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అంటే దాంట్లో రెజ్యూమ్ క్రియేషన్ ఉంది, కవర్ లెటర్ క్రియేషన్ ఉంది, అలాగే మీకు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు, కోల్డ్ ఈమెయిల్స్ పంపడానికి టెంప్లెట్స్ కూడా ఉంటాయి అందులో. చాలా ఉపయోగపడుతుంది. రెజ్యూమ్ చాలా ఈజీగా టైలర్ చేసుకోవచ్చు. ఈ టైలరింగ్ అంటే ఏంటంటే ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉందనుకోండి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి. అంటే స్కిల్స్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే కదా మీకు రిక్రూటర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసేది నా నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రౌండ్కి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో మీకు ఒకటే రెజ్యూమ్ పెడితే మాత్రం అది క్లిక్ అవ్వదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కి మారుస్తూ వెళ్ళాలి. కంపెనీ బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా ట్రాక్ చేయాలి కదా. సో ఇలా ట్రాక్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అది మీరు జనరల్గా ఏం చేస్తారంటే మన వాళ్ళందరూ లోకల్ ఫైల్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో రెజ్యూమ్స్ అన్నీ కంపెనీ నేమ్తో అటాచ్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఉంచుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వదు. నేను చెప్పి వెబ్సైట్లో మీకు జాబ్ ట్రాకర్ అని సపరేట్గా ఒక టూల్ కూడా ఉందన్నమాట. ఈ టూల్లో ఏంటంటే మీరు కంపెనీ నేమ్ ఎంటర్ చేసి అలాగే మీ రెజ్యూమ్ కూడా అందులో అటాచ్ చేసి ఉంచుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ. సో ఏంటంటే ఏమైనా ఒకవేళ పిక్ అయింది అనుకోండి మీ రెజ్యూమ్, మీకు అక్కడికి వెళ్ళి ఈజీగా చూసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అయిపోద్ది ప్రాసెస్ అంతా. నేను చెప్తా చూడండి, స్టెప్ బై స్టెప్ ఇది ఫాలో అవ్వండి. లాస్ట్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు ఏమేమి తప్పులు చేయకూడదో కూడా చెప్తా. ఒక సింపుల్ ట్రిక్ కూడా చెప్తా చూడండి. సో స్టార్ట్ అయింది కదా, ఇదే వెబ్సైట్ అనమాట. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యా, ఫ్రీయే, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా సైన్ ఇన్ అయిపోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు జాబ్ ట్రాకర్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే నేను ఇందాక చెప్పిన మీరు ఏదైతే రెజ్యూమ్స్ పెట్టి డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేస్తారో అవన్నీ ఇక్కడ మీరు ట్రాకర్లో యాడ్ చేసుకోవచ్చు. దాని స్టేటస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ జాబ్స్ ఉన్నాయి కదా, ఈ జాబ్స్ ఏంటంటే జాబ్ పోస్టింగ్స్ అనమాట. లాస్ట్ 24 అవర్స్లో ఏ వెబ్సైట్స్ నుంచి పోస్ట్ అయినాయి, ఏ పోర్టల్స్ నుంచి మీకు ఇక్కడ పోస్ట్ అయినాయో అన్నీ చూపిస్తుంది. సో నాకు బేసిక్గా ఇక్కడ చూడండి, నో వీసా స్పాన్సర్షిప్, నో వర్క్ పర్మిట్, ఇక ఇలా క్లియర్గా ఉంటుంది అనమాట. మీకు నచ్చినవి మీకు సెట్ అయ్యే మాత్రం అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే నేను ఒక డేటా అనలిస్ట్ జాబ్కి ఎలా అప్లై చేయాలో చేసి మీకు చూపిస్తా ఏమేమి చేయొచ్చు ఏంటని. సో ఇక్కడ సర్చ్లో డేటా అనలిస్ట్ అని సర్చ్ చేస్తున్నా. నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా రిజల్ట్ వచ్చినాయి చూడండి, డేటా అనలిస్ట్ టుడే ఇవాళ పోస్ట్ అయిందనమాట ఇది. సో ఇది రిమోట్ జాబ్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది చూడండి. పైగా మీకు ఇక్కడ లింక్డ్ఇన్ నుంచి పోస్ట్ అయిందని చెప్పి క్లియర్గా ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట, కాంట్రాక్ట్ కాదు. బేసిక్గా చెప్పాలంటే మీరు ఇక్కడ కాంట్రాక్ట్ రోల్స్కి కూడా అప్లై చేయొచ్చు. అది కూడా మీ రెజ్యూమ్ని కాంట్రాక్ట్ రోల్స్కి ఎలా చేయొచ్చు అంటే ఎక్స్పీరియన్స్ తగ్గట్టు పెట్టాల్సి వస్తుంది మనకి కాంట్రాక్ట్ రోల్స్కి. సో అలా కూడా మన రెజ్యూమ్ని టైలర్ చేసుకోవచ్చు దీంట్లో, అంత ఈజీ అనమాట. చూపిస్తా చూడండి. ఇది యూఎస్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా పనిచేస్తుంది నేను చెప్పే ఈ వెబ్సైట్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పినట్టు చేయండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇక్కడ అనలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏంటంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఏదైతే చూపించాడో సేమ్ అదే మీకు దీనికి తగ్గట్టు మీకు ఇప్పుడు రెజ్యూమ్ కావాలి అంటే దీనికి 100% మ్యాచ్ అయ్యే రెజ్యూమ్ కావాలి నాకు అని అనుకుంటే మీరు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ ఏ రెజ్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డేటా అనలిస్ట్ శాంపుల్ రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేశా. సో మీరు ఇది రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాం ముందు. సో నా ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్క. చూడండి ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అయింది కదా, ఈ పేజ్లో ఏంటంటే మీకు ఏ రెజ్యూమ్ జనరేషన్ కాన్ఫిగరేషన్ ఉన్నది కదా, టార్గెట్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది అది. ఇందాక మీకు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఏదైతే కనిపించిందో అది ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది, మనం ఏం చేయక్కర్లేదు అనమాట. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మీ రెజ్యూమ్ అనమాట. నేను అప్లోడ్ చేసిన రెజ్యూమ్ ఇది, పర్టికులర్గా ఇప్పుడు దీనికి వాడదాం అనుకున్నాను. సో ఈ రెజ్యూమ్ని నీకు ఈ టెంప్లెట్లో వద్దు, వేరే టెంప్లెట్లో కావాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ టెంప్లెట్లో కావాలనుకుంటే మీకు కింద ఇక్కడ ఆప్షన్ చూడండి, టెంప్లెట్స్ అని. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మీకు వస్తుంది అనమాట. నేను అకాడమిక్ పెట్టుకున్నా, సో ఆ స్టైల్లో ఆటోమేటిక్గా మారిపోద్ది. ఇది చూసారా, మారిపోయింది కదా. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనమాట. అంటే దీని ఫార్మాట్ కూడా అసలు ఎక్కడ చేంజ్ అవ్వదు. మీకు బేసిక్గా చాలామందికి ఫార్మాట్ ఇష్యూస్ వల్ల కూడా రెజ్యూమ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా లేదు, ఇది కూడా సాల్వ్ చేసేయచ్చు మనం ఈజీగా. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏ రెజ్యూమ్ జనరేషన్ కాన్ఫిగరేషన్లో మీకు టార్గెట్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది పేస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయొచ్చో చెప్తాను చూడండి. మోర్ సెట్టింగ్స్, ఈ మోర్ సెట్టింగ్స్కి వెళ్ళి ఈ జనరేషన్ మోడల్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే డిఫరెంట్ ఏఐ మోడల్స్ అనమాట. మీకు నచ్చింది బేసిక్గా వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే
జెమినీ 3 ఫ్లాష్ రివ్యూ అనమాట, లైక్ ప్రివ్యూ. ఇదైతే కరెక్ట్గా సెట్ అయ్యింది దీనికి, ఈ రెజ్యూమ్ టైలరింగ్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇంటెన్సిటీ. ఈ ఇంటెన్సిటీ ఏంటంటే మీకు రెజ్యూమ్ టైలరింగ్ అనేది హెవీగా కావాలా అంటే జాబ్కి తగ్గట్టు ఎగ్జాక్ట్గా దిగిపోవాలా, ప్రతి కీవర్డ్ ప్రతి రెస్పాన్సిబిలిటీ దిగిపోవాలా, లేదంటే లైట్గా చేసుకొచ్చినా పర్లేదా, లేదంటే డిఫాల్ట్ అంటే మాన్యువల్గా ఇది ఎలా చేస్తుందో అలా చేస్తే చాలా అనుకుని పెట్టవచ్చు. సో ఆప్షన్ నేను డిఫాల్ట్ వదిలేశాను. సో ఇక్కడ అసలైన మ్యాజిక్ ఉంది, చెప్తాను చూడండి. ఇక్కడ చూస్ రెజ్యూమ్ లెంత్ అని ఉంది కదా, మనం జనరల్గా ఫుల్ టైం జాబ్కి అప్లై చేసేటప్పుడు హెవీ రెజ్యూమ్ పెట్టాం, 1 పేజ్ రెజ్యూమ్ ఉంటే సరిపోద్ది మనకి. సో దానికి ఏం చేస్తా అంటే కన్సైజ్ అంటే 3 to 4 బుల్లెట్ పాయింట్స్ ఉంటే చాలు మనకి. ఒకవేళ మీరు కన్సల్టెన్సీ లేదంటే ఏమైనా కాంట్రాక్ట్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే, యూఎస్లో ఉన్న వాళ్ళకి బాగా రిలేట్ అవుతుంది ఇది, అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు 15 అంటే 12 to 15 పాయింట్స్ జనరేట్ చేయొచ్చు అనమాట. మిగతా ఏది కూడా ఎంత నీట్గా మీకు ఏ రెజ్యూమ్ జనరేషన్ టూల్ కూడా ఎంత నీట్గా మీకు ఇలాగా జనరేట్ చేసేవాదో రెజ్యూమ్ని, అది కూడా ఫార్మాట్ ఇష్యూస్ లేకుండా మీరు ఏం చేంజెస్ కావాలో తర్వాత కూడా చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. లెట్స్ సే మనం ఇప్పుడు ఇది 5 to 6 పాయింట్స్ వదిలేసాం కదా బుల్లెట్ పాయింట్స్. ఇక్కడ కింద క్వాంటిఫైబుల్స్ అని చూసారా, ఇవేంటంటే మెట్రిక్స్ అనమాట. మెట్రిక్స్ యాడ్ చేయొచ్చు, యాడ్ చేయక్కర్లేదు, అది మన ఇష్టం. ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్కి మెట్రిక్స్ యాడ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, అంటే వద్దంటారు. సో మనకి వద్దు కాబట్టి నో క్వాంటిఫైబుల్స్ అని పెట్టచ్చు. లేదా మనం ఫుల్ టైం అప్లై చేసినా లేదంటే W2 అలాంటి వాటికి అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇంక్లూడ్ క్వాంటిఫైబుల్స్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ అంటే ఏంటి క్వాంటిఫైబుల్స్ అంటే ఏంటంటే డౌట్ ఉండొచ్చు మీకు. అంటే మెట్రిక్స్ అన్నాను కదా, అంటే మీకు ఎంత పర్సంటేజ్ నేను ఎంత ఎఫర్ట్ పెడితే నాకు ఎంత పర్సంటేజ్ అవుట్పుట్ వచ్చింది, ఎంత అక్యురసీతో ఎంత అవుట్పుట్ తీసుకురాగలగాలి నేను అని చెప్పి చూపించవచ్చు అనమాట. క్లియర్గా మెన్షన్ చేయొచ్చు పాయింట్స్. దీనివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది, దాని గురించి తర్వాత చెప్తాను మీకు. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్, ఇప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదవండి ఒకసారి ముందే. ఎప్పుడైతే మీరు ఒక జాబ్ పోస్టింగ్ చూస్తే మీకు అందులో ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నారో మీ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టు మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు లెట్స్ సే అది మీరైతే డేటా అనలిస్ట్ అప్లై చేశారో అది డొమైన్ మీకు డిఫరెంట్ ఉండొచ్చు. ఒక్కోసారి అది హెల్త్ కేర్ డొమైన్ అయి ఉండొచ్చు, లేదంటే ఫిన్టెక్ అయి ఉండొచ్చు. అప్పుడు అది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట క్లియర్గా. ఇది ఆప్షనల్ కంప్లీట్లీ. మెన్షన్ చేసుకుంటే ఏంటంటే అక్యురేట్గా వస్తుంది రిజల్ట్. సో లెట్స్ సే ఇది నేను ఫిన్టెక్ అనుకుంటున్నాను, ఫిన్టెక్ అని పెట్టా, ఓకే, ఫిన్టెక్ కంపెనీ అని పెట్టా, ఓకే. సో ఏంటంటే దానికి తగ్గట్టే ఇది రెజ్యూమ్లో ఉన్న పాయింట్స్ని యాడ్ చేస్తుంది అనమాట, రిలేటెడ్ డొమైన్కి తగ్గట్టు. సో చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ ప్రిఫరెన్స్, సేవ్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, నేను అస్తమాట్లు ఇది చేసుకోక్కర్లేకుండా, అస్తమాట్లు ఇలా సెట్టింగ్స్ మార్చుకోక్కర్లేకుండా నేను ఫుల్ టైమ్స్కే అప్లై చేస్తానంటే ఫుల్ టైమ్స్ తగ్గట్టే దీన్ని అలా ఉంచేసుకోవచ్చు. మీరు ఉంచేసుకోవడానికి ఒక ఆప్షన్ ఏంటంటే సేవ్ ప్రిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ రెజ్యూమ్. సో మహా అయితే ఒక 2 minutes 3 minutes పడుతుంది. రెజ్యూమ్ అనేది నీట్గా టైలర్ అయిపోతుంది, ఫార్మాట్ ఇష్యూస్ ఏం లేకుండా 100% జేడీకి మ్యాచ్ అయ్యే రకంగా, ఓకేనా. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ కవర్ లెటర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. క్లియర్గా చూపిస్తున్నా చూడండి, డిజైన్, కవర్ లెటర్, అలాగే కోల్డ్ మెయిల్. ఈ కోల్డ్ మెయిల్ పెద్ద కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ కవర్ లెటర్ కూడా ఇప్పుడు జేడీకి తగ్గట్టు కవర్ లెటర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి, మనకి జనరేట్ అయిపోయింది రెజ్యూమ్. నేను జస్ట్ ఏం పెట్టాను 3 to 5 పాయింట్స్ అట్లా పెట్టాను కదా, చూడండి నీట్గా వచ్చేసింది. ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కావాలి ఏంటని. నాకు ఈ ఫార్మాట్ నచ్చలేదు, నాకు ఏదో ఇష్యూ వచ్చింది. మేబీ నాకు పాయింట్స్ బుల్లెట్ వైజ్ కావాలి సమ్మరీలో. స్కిల్స్ అనేవి ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఉండాలి, ఒక ఫార్మాట్లో ఉండాలి, టేబులర్ ఫార్మాట్లో ఉండాలి అనుకోండి. అది కూడా మార్చుకోవచ్చు మీరు ఒకసారి జనరేట్ అయిన తర్వాత. జస్ట్ ఏం లేదు, దాని మీద క్లిక్ చేయండి అంతే, స్కిల్స్ మీద. ఇక్కడ చూసారా రీరైట్ స్కిల్స్ అని, యాడ్ మోర్ స్కిల్స్ అని, అలాగే ఫోకస్ స్కిల్స్ అని క్లియర్గా ఉంది. చాలా ఉపయోగపడుతుంది ఇది మీకు. నేను యాడ్ మోర్ స్కిల్స్ నొక్కాను, ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయ్యి చూపిస్తుంది అనమాట, సజెషన్ ఇస్తుంది యాడ్ చేయనా వద్దా అని కూడా. డైరెక్ట్గా యాడ్ అవ్వకపోకుండా అప్లై కొట్టాను, యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఈ ఫార్మాట్, ఇప్పుడు కూడా మీరు టెంప్లెట్ ఫార్మాట్ మార్చుకోవచ్చు క్లియర్గా. ATS ఫ్రెండ్లీ పెట్టేశాను మళ్ళీ నేను. సో ఇలా వస్తుంది అనమాట నీట్గా. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే స్కిల్స్లో ఏమైనా స్కిల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ అడిపించింది అనమాట, దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు మనం. ఇలా గ్రూప్ అని డిఫరెంట్గా మార్చవచ్చు అనమాట దాని స్టైల్ని, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే రెజ్యూమ్ టైలరింగే, ఏ ఫార్మాట్ ఇష్యూస్ రావు, ATS ఫ్రెండ్లీ. ఇంతకన్నా బెటర్ ఏముంటుంది చెప్పండి మీకు, అది కూడా ఫ్రీగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు బయటకు వచ్చేస్తున్నా, నెక్స్ట్ ఆప్షన్స్ చూపిస్తా చూడండి, ఇంకా బాగుంటాయి. సేవ్ చేసుకోవడమే. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేసాం కదా,
మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా మనం ఇందాక ఎడిట్ చేసాం కదా, ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది మీరు డాక్స్ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ లెఫ్ట్లో ఆప్షన్స్ అనిపిస్తున్నాయి చూసారా, జాబ్ ట్రాకర్ అని. మీరు డౌన్లోడ్ చేసిన రెజ్యూమ్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ జాబ్ ట్రాకర్లో యాడ్ చేయాలి. ఎలాగో చెప్తా చూడండి. లెట్స్ సే నేను ఇప్పుడు ఒక కంపెనీ నేమ్ తీసుకున్నాను కదా, ఆ కంపెనీది ఇక్కడ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏం లేదు, ఇక్కడ యాడ్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయడమే దాన్ని. కంపెనీ నేమ్ లెట్స్ సే XYZ అని ఇచ్చేసాను. మీ ఇష్టం ఏ కంపెనీ నేమ్ అయినా మీరు అక్కడ చూస్తారు కదా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటని, ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఇచ్చుకోండి. జాబ్ టైటిల్ డేటా అనలిస్ట్ అని ఇచ్చాను. సో జాబ్ లింక్ కావాలంటే లింక్ కూడా అటాచ్ చేయొచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. సో మీరు నెక్స్ట్ టైం ఇక్కడ డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు. అండ్ రెజ్యూమ్ శాంపుల్, ఇక్కడ రెజ్యూమ్ మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు డౌన్లోడ్ చేశారో ఆ రెజ్యూమ్ ఇక్కడ డైరెక్ట్గా అటాచ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దాని స్టేటస్ ఉంది చూసారా, ఈ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అప్లై చేశారు అంతే, అప్లై చేసిన దానికి తర్వాత మీకు ఒకవేళ అసెస్మెంట్ ఏమన్నా లింక్ వచ్చినా, అసెస్మెంట్కి మీరు సెలెక్ట్ అయ్యారు, అసెస్మెంట్ రాయండి అని చెప్పి మీకు ఏమైనా మెయిల్ వచ్చినా దాని స్టేటస్ మార్చుకోవచ్చు ఇక్కడ మీరు డైరెక్ట్గా. సో దట్ మీకు ఏంటంటే దాన్ని ట్రాక్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది అనుకోండి, ఇంటర్వ్యూ అని పెట్టొచ్చు, ఇంటర్వ్యూ అయిందని, ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. చాలా ఉపయోగపడుతుంది. నేను బేసిక్గా ఏంటంటే ఇంటర్వ్యూ వరకు సెలెక్ట్ అయిందని పెడుతున్నా. పెట్టి సేవ్ కొట్టండి అంతే. ఓకే, సేవ్ కొడితే మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది అనమాట. అలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇలా అయింది కదా. నెక్స్ట్ లెఫ్ట్లో మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే మీరు చేసిన వర్క్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక్క రెజ్యూమ్ ఉంటే సరిపోదు. అలాగే కవర్ లెటర్ ఉన్నా కూడా సరిపోదు. ఒకసారి ఖచ్చితంగా పోర్ట్ఫోలియో అనేది ఇప్పుడు ఉండటం చాలా బెటర్, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ పోర్ట్ఫోలియో కూడా మీరు ఏం చేయక్కర్లేకుండా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, జస్ట్ సింగిల్ బటన్తో. సో మీరు సేమ్ అంతే. చూసారు ఇందాక నేను పెట్టిన రెజ్యూమ్ బట్టే నాకు ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మీరు స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నట్టు ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, వస్తాయి స్లోగాన్ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే కవర్ లెటర్స్ అన్నాను కదా, సింగిల్ క్లిక్తో ఇందాక అక్కడే చేసుకోవచ్చు మీరు. దాంతోపాటు కోల్డ్ ఈమెయిల్స్కి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. ఇప్పటికే వీడియోలో చాలా ఎక్కువైందని నేను అనుకుంటున్నా. అంటే లాస్ట్ వీడియోలో నేను క్లౌడ్ యూస్ చేసి మీరు కొన్ని లిస్ట్ ఆఫ్ జాబ్స్ వస్తాయని చెప్పాను కదా మీకు రెజ్యూమ్ తగ్గట్టు, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎంత రెజ్యూమ్ తగ్గట్టు ఇచ్చినా అది పర్సంటేజ్ వాల్యూ ఇచ్చింది కదా 60, 80, 70 అని, దాన్ని మీరు 100% మార్చడానికి కూడా ఈ వెబ్సైట్కి వచ్చి మీరు రెజ్యూమ్ టైలర్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట, ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలో చెప్తా. దాంతోపాటు మీకు కోల్డ్ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలని కూడా ఇంకో వీడియో చేసి పెడతా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు జాబ్ సర్చ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసేయండి.